విజయవాడలో 13 రోజులు గడుస్తున్నా ఇంకా బురద పోలేదు. ఎటు చూసినా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామాగ్రి, వెహికల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. దీంతో బాధితులు తల్లడిల్లిపోతున్నారు. విజయవాడ ప్రజలకు వరదలు తీరని నష్టం మిగిల్చాయి. రెక్కలు ముక్కలు చేసుకుని బతికే ఒక్కో పేద కుటుంబం సైతం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల విలువైన సామాన్లను కోల్పోయింది. ఇళ్లల్లోకి వరద చేరటంతో 26,545 టీవీలు, 31,000కు పైగా ఫ్రిడ్జ్లు, 20,000కు పైగా వాషింగ్ మిషన్లు డ్యామేజ్ అయ్యాయి. ఇక వరద నీరు చేరడం వల్ల భారీగా వెహికల్స్ దెబ్బతిన్నాయి. అందులో 36,923 టూ వీలర్స్, 2,000 ఫోర్ వీలర్స్, ఇతర వాహనాలు ఉన్నాయి. ఇక వ్యవసాయ రంగానికి 5,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. 10 రోజులకు పైగా నీటిలో వేలాది వాహనాలు నాని ఎందుకు పనికి రాకుండా పోయాయి. ప్రస్తుతం వరద తగ్గడంతో తమ వాహనాలను రిపేర్ చేయించుకునేందుకు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రిపేర్లకు ₹1,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బాగు చేయించుకోవడానికంటే చాలా ఖర్చు అవుతుందండి. అంత మనం పెట్టే ఇదిలో కూడా లేవు. మనం ఎందులో వరదల్లో మునిగిపోయి చాలా ఇబ్బందుల్లో పడుతున్నాం. ఇప్పుడు ఇది కోలుకోవాలంటే సుమారుగా ఒక మనిషి, ఒక కుటుంబం కానీ 2 నెలల పైనే పడుతుంది. అది సడన్గా అర్ధరాత్రి వరద రావడం వల్ల మన వాహనాలు కూడా ఎక్కడా పెట్టుకోలేని పరిస్థితి. అప్పు తీసుకొని రావడం సార్, ఎవరో ఇవ్వట్లేదు. చేస్తానంటున్నారు, ఏం చేసేది ఏం కాని అట్లా. ఒక బండి వచ్చి 20,000 30,000 అప్పులే తీసుకొచ్చి కట్టాలా? ఇంట్లో పొజిషన్ ఏంటి? తినడానికి లేదు, ఏమీ లేదు. మరి ఎవరో ఇచ్చేది లేదు. ఇస్తానన్నారు 3 నెలలకు 4 నెలలకు. అంటే అప్పుడు దాకా ఇళ్ళలో ఖాళీగా ఉంటారా? పనులు లేవు, ఎవరో ఇవ్వట్లేదు. ఇప్పుడు చేసుకోవాలంటే 20,000 30,000 బళ్ళకి. ఇప్పుడు వచ్చి ఇస్తున్నాం, ఇదిగో మీ ఆటో, ఇది పరిస్థితి, ఇది చూసేనా ఇస్తున్నారా? ఎవరు ఇవ్వట్లేదు. చూసి రాసుకుని వెళ్తున్నారే తప్ప సమాధానం ఉన్నట్ల ఏం ఉన్నట్ల. ఇంతవరకు కాలనీలు మంచినీళ్ళే లేవు. స్కూళ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పాత రికార్డులన్నీ పనికి రాకుండా పోయాయి. ఫర్నిచర్, పుస్తకాలు, ఆట వస్తువులు సర్వం వరదమయమయ్యాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠ్య పుస్తకాలు కూడా పోవడంతో విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పాత రికార్డుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక మధ్యాహ్న భోజనం సామాగ్రి, నిత్యావసరాలు కూడా పాడైపోయాయి. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబై కాలనీ ప్రాంతాల్లో పాఠశాలల దుస్థితి దయనీయంగా మారింది. రాత్రికి రాత్రే వరద ముంచెత్తడంతో బాధితులు సర్వం కోల్పోయారు. ప్రస్తుతం వరద తగ్గడంతో ఇంట్లో ఉన్న బురదను తొలగించుకునే పనిలో పడ్డారు వరద బాధితులు. అయితే కట్టుబట్టలు తప్ప తమకు ఏవీ మిగలలేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.